కుబేరుడు ఎందుకు వికృత రూపంగా ఉంటాడని ఎవరికీ తెలీదు. అంత పెద్ద ధనపతి అయినా, అలకా నగరానికి రాజైనా కూడా కుబేరుడిలో కురూపరూపం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, భక్తి కథలు కానీ పౌరాణిక కథలు కానీ విన్నప్పుడు భక్తుడి ప్రవర్తన ఎలా ఉన్నా దేవుడు క్షమిస్తాడు అని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు అని చెప్పేందుకు నిదర్శనమే ఈ కుబేరుడి కథ. కుబేరుడు ధనపతి, అలకా నగరానికి రాజు, చాలా ఐశ్వర్యవంతుడు, శివుడికి గొప్ప భక్తుడు కూడా. అంతకు ముందు కుబేరుడికి 2 జన్మలు ఉన్నాయి. ఒకటి గుణనిధి అనే ఒక వ్యసనపరుడి జన్మ. అతడికి తెలియకుండానే శివరాత్రి రోజున జాగరణలు చేయడం, అతని ప్రయత్నం లేకుండానే శివాలయంలో కూర్చొని శివనామాలు తలచడం, కీర్తనలు వినడం చేసేవాడు. ఇవన్నీ అప్రయత్నంగా చేసిన శివరాత్రి రోజున చేయడం వల్ల ఆ గుణనిధికి పుణ్యం వచ్చింది. మరో జన్మలో అరిందమరుడిగా, ఇంకో జన్మలో కుబేరుడిగా జన్మించాడు. అయితే కళింగపతి రాజుగా జన్మించిన గుణనిధి ఆ రాజ్యంలోని ప్రజలందరికీ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలని ఆజ్ఞాపించేవాడు. రాజ్యంలోని ప్రజలందరూ శివభక్తులుగా ఉండాలని, శివుడి ఆచారాలు పాటించాలని, అలా లేని పక్షాన అందర్నీ శిక్షిస్తానని ప్రచారం చేసేవాడు. దానికి అందరూ శివభక్తులుగా అయ్యారు. ఈ గుణనిధి మరుజన్మలో కుబేరుడిగా జన్మించాడు. ఈ కుబేరుడు చాలా గొప్ప శివభక్తుడు. కాశీలో శివలింగ ప్రతిష్టాపన కూడా చేశాడు. కుబేరుడి భక్తికి మెచ్చి శివుడు ధన సంపదలు, భోగభాగ్యాలు ఇస్తాడు. తర్వాత ఒకరోజు పార్వతీ సమేతుడై కుబేరుడికి దర్శనమిస్తాడు. అప్పుడు కుబేరుడు పార్వతీదేవిని చూసి స్వార్థబుద్ధితో తన మనసులో, నేను ఇన్ని రోజుల నుండి శివుడి గురించి తపస్సు చేస్తున్నాను, శివలింగ ప్రతిష్టాపన కూడా చేశాను, ఏళ్ల తరబడి శివనామం జపిస్తున్నాను, నాకు లేని అదృష్టం శివుని పక్కన ఎవరీమే నిలబడడానికి అని అనుకున్నాడట. కుబేరుడు శివుడి పక్కన ఉంది తన భార్య అర్ధనారీశ్వరి పార్వతీదేవి అని అర్థం చేసుకోకుండా ఆమె సౌందర్యాన్ని చాలా వికారంగా పరీక్షిస్తున్నాడు. కుబేరుడు చూపుల్లోని వికారత్వాన్ని పార్వతీదేవి గమనించింది. శివుడితో కుబేరుణ్ణి శిక్షించమని కోరింది. దానికి శివుడు పార్వతీదేవితో, కుబేరుడు కూడా నీలా నా భక్తుడు, భక్తుడికి నీ మీద అసూయ ఉంటుంది, ఎందుకనగా నా పక్కన నీకు స్థానం ఉంది, తనకు రాలేదు అని చెప్తాడు. నాకు భక్తుడు కనుక నువ్వు కుబేరుడిని ఏమీ అనకూడదని శివుడు పార్వతీదేవితో చెప్తాడు. పార్వతీదేవి అది వినకుండా, నీ భక్తుడైనా తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అని ఒక కంటిగుడ్డు బయటకు వచ్చేటట్టు, ఒక కన్ను ఎర్రగా మారి ఒక వికృత రూపంగా మారాలి అని శపిస్తుంది. అది జరిగి కుబేరుడు అలా కురూపిగా మారతాడు. ఎంత గొప్పవారైనా సరే ఒక స్త్రీని అలా వికారంగా చూస్తే శిక్ష అనుభవించక తప్పదు అనేది ఈ కథ సారాంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్.